ఒకటేరా? గమ్యం ఒక్కటే. ఇంజనీరింగ్ నుంచి యానిమేషన్ వరకు ఎన్నో కోర్సులతో అత్యుత్తమ విద్యను అందిస్తోంది KLH యూనివర్సిటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వలి. మంగ్లీ కేసు రోజుకొక మలుపు తీసుకుంటోంది. ఓయూజేసీ లీడర్స్ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రత్యూష అలాగే సంపత్ నాయక్ మాట్లాడారు. ఈరోజు మంగ్లీకి మద్దతుగా కొంతమంది గిరిజన నాయకులు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సిచ్యువేషన్ ఉంది. అంటే వాళ్ళు పర్సనల్ ఎజెండాలతో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించి కేసు బాధితుల పక్షాన ఎవరు నిలబడటం లేదని చెప్పి కేసు పెట్టినటువంటి అడ్వకేట్ సుబ్బు గారు చెప్తూ ఉన్నారు. అంటే ఈ కేసులో ఇంకా కొన్ని సంచలనమైనటువంటి వాస్తవాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా ఐ డ్రీమ్ వేదికగా తెలియపరచడానికి వచ్చారు సుబ్బు గారు. సుబ్బు గారు నమస్తే. నమస్తే అండి. సుబ్బు గారు, అసలు ఏం జరుగుతుంది? బాధితులకు అసలు న్యాయం జరిగే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఏంటి అప్డేట్స్? అయితే మొత్తానికైతే ఇన్వెస్టిగేషన్ అంతా స్టార్ట్ అయింది. ఈఓడబ్ల్యూలు ఆల్రెడీ రమావత్ మధుని అరెస్ట్ చేశారు. మిగతా వాళ్ళంతా పరారీలో ఉన్నారు, అబ్స్కాండ్లో ఉన్నారు. ఇక్కడ నేనేమంటానంటే కొత్తగా ఇప్పుడు సంపత్ నాయక్ గారు తర్వాత ఇంకొకళ్ళు ఎవరో ఒక అమ్మాయి వచ్చారు. మంచిది, సంతోషం, మేము కూడా దాన్ని హర్షిస్తున్నాం. కాకపోతే ఏంటంటే బాధితుల తరపున ఉండి న్యాయం చేసే దిశగా వెళ్తే మంచిదనేది నాకు. బాధితుల తరపున లేరంటారు. అంటే బాధితుల తరపున అంటే ఎంతవరకు మరి వాళ్ళ దగ్గరకు వచ్చిన బాధితులు ఎవరైనా ఉన్నారేమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే కేసులో ఉన్నటువంటి ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టి కోర్టుకి వెళ్ళి చేసినటువంటి బాధితులు ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమైన బాధితులు ఎవరైతే కేసు పెట్టారో వాళ్ళ తరపున ఎవరి తరపున లేరు. ఎందుకంటే వాళ్ళతో ఎవరితో మాట్లాడినట్టుగా నాకు తెలీదు. ఒకవేళ ఇది ఏంటంటే వాళ్ళు మాతో కలిసి వస్తే సంతోషమే. కానీ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లాగా, అంటే దీని ఒక పాలిటిక్స్ తీసుకెళ్ళబోతారేమో అని నాకు భయంగా ఉంది. అంటే భయం అనేది ఏం లేదనుకోండి, నేను చేయాల్సింది నేను చేస్తా త్రూ కోర్టు ద్వారా. కాకపోతే ఏంటంటే ఈ అంశాన్ని కొంత పర్సనల్ గ్లడ్జ్గా వెళ్తుందేమో అని. మంగ్లీ 100% తప్పు చేసింది. దాంట్లో మీరు ఈ రోజు కూడా చూస్తే ఒక ప్రధాన ఛానల్లో వాళ్ళ కార్ డ్రైవరే చెప్పిండు, ఇది రమావత్ మధు కార్ డ్రైవరే చెప్పిండు. ఏది మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివానే ఆ కట్టలన్నీ తీసుకుని వెళ్ళేవాడు. ఏది క్యాష్ రూపంలో వచ్చిన మొత్తం కూడా శివ వచ్చి తీసుకెళ్లేవాడు. ఏదన్నా ఫోన్పే ట్రాన్సాక్షన్ చేయాలంటే మాత్రం మధు అకౌంట్ కొట్టించేవాడు. ఖచ్చితంగా ఇందులో వీళ్ళ పాత్ర ఉంది. కానీ ఇక్కడ ఈ బాధితులకు న్యాయం చేసి ఆ డబ్బులు రికవరీ చేసి ఈ బాధితులకు న్యాయం చేసే దిశగా పోలీసులు అడుగు వేస్తున్నప్పుడు దీన్ని కొంతమంది అంటే మరి వాళ్ళ ఉద్దేశం ఏమైందో మనకైతే తెలియదు. కానీ వాళ్ళకి మనకి ఇంతవరకు సంబంధం లేదు, మనం ఇప్పుడు మాట్లాడుకున్నది కూడా లేదు. కానీ నేను పెట్టిన ఎఫ్ఐఆర్ని బేస్ చేసుకుని ఆ అమ్మాయిని పాటలు పాడొద్దని, తర్వాత కొంతమంది వాళ్ళ దగ్గరికి ఎవరో బాధితులు వచ్చారని, సో వీళ్ళు మాట్లాడడం ఇది కంప్లీట్ డైవర్షన్గా వెళ్తుందేమో అనేది నా అనుమానం. అంటే ఈ కేసు గురించి, స్కామ్ గురించి ఇవన్నీ పక్కదారి పడుతున్నాయి, పర్సనల్గా మంగ్లీ మీదకి వెళ్ళిపోతూ ఉన్నారు వాళ్ళు. అంతే. ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా అంటే వాళ్ళు వాదనలు కానీ ఆరోపణలు కానీ డైరెక్ట్గా మంగ్లీ మీదకి వెళ్తేనే కానీ మరి మేము బాధితులు ఎప్పుడు స్టాండ్ తీసుకున్నాం, మేము ఈ కార్యాచరణ చేయబోతున్నాం, మరి బాధితులందరికీ ఇది చేద్దాం అని మాట్లాడడం కానీ కలుపుకోవటం కానీ ఇంతవరకు అంటే వాళ్ళకి మాకు అసలు సంబంధం లేదు. తీసుకొచ్చింది స్కామ్ను బయటకు తీసుకొచ్చింది నేను, బాధితులు దీన్ని ఎలివేట్ అయింది నేను, బాధితులు పోరాటాలు చేసింది మేము, కేసులు పెట్టించుకుంది మేము. కానీ వీళ్ళు సడన్ ఎంట్రీ ఇచ్చేసి తర్వాత వాళ్ళకి ఏదో వ్యక్తిగత ప్రయోజనం కోసం ఏమైనా చేస్తున్నారా అనే ఆలోచన కలుగుతుంది. ఐఎమ్ నాట్ షూర్. కానీ దీన్ని పాలిటిక్స్ బాధితులకు న్యాయం చేయాలి, ఆ బాధితులు ఎవరో కానీ మరి ఎందుకని బాధితులకు న్యాయం చేయాలన్నప్పుడు బాధితుల తరపున వీళ్ళు రావడం లేదు. ఎప్పుడు ఇంతవరకు కలిసింది లేదు, మాట్లాడింది లేదు, లేదంటే బాధితులు వీళ్ళు పర్సనల్గా మాట్లాడింది లేదు, వాళ్ళతో ఒక ప్రెస్ మీట్ పెట్టింది లేదు. ఎంతకై వాళ్ళే మాట్లాడతారు. కనీసం వాళ్ళతో మాట్లాడిన బాధితులతో నేను ఒక మాట మాట్లాడిస్తే వాళ్ళు ఎంత పోగొట్టుకున్నారో చెప్తే, ఒక అడ్వకేట్ని మాట్లాడుకుని డైరెక్ట్గా బాధితులు త్రూ కోర్టు ద్వారా వెళ్తే వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. బాధితులు వచ్చారని ఇప్పుడు మేము కోర్టుకు వెళ్ళాం, పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, ఖచ్చితంగా మా తరపున ఉన్నటువంటి బాధితులకు న్యాయం జరిగింది. మరి వీళ్ళు బాధితులు ఉన్నారు, బాధితులు మాతో మాట్లాడుతున్నారని కేవలం ప్రెస్ మీట్లో పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఇచ్చే సలహా మీరు కూడా ఒక అడ్వకేట్ని మాట్లాడుకొని ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరి తరపున ఒక కోర్టులో కేసు వేయండి. లేకపోతే ఏదో ఊకదంపుడు మాటలో ఎన్ని కొట్టినా, ఎంత స్పీచ్లు ఇచ్చినా, ఎన్ని మీడియాల్లో ఇచ్చినా ఏమీ ప్రయోజనం లేదు. ప్రాపర్టీ అటాచ్మెంట్ చేయాలి, కేసులు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి సివిల్ అండ్ క్రిమినల్ కేసులు ఫైల్ చేయాలి. అప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న బాధితులకు కూడా న్యాయం చేయదు. వాళ్ళ దగ్గర బాధితులు ఉన్నారు అంటున్నారు తప్ప వాళ్ళు అంటే అజెండా మొత్తం కూడా కంప్లీట్గా ఇది ఒక డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ సైట్ ట్రాక్. దీనివల్ల ఏంటంటే
కంప్లీట్గా జనం దృష్టి కూడా మరలిపోతుంది. సో వాళ్ళు ప్రయోజనం పొందుతారా లేదా పక్కన పెడితే ఇది కంప్లీట్గా ఇంకొక డైవర్షన్ తీసుకోబోతుంది. మొన్న డీసీపీ గారు మాట్లాడారు, అంటే మధుని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఇంకా కొత్త విషయాలు ఏమో తెలుస్తాయి కానీ ఇప్పటి వరకు అయితే మంగ్లీ తప్పు చేసిందనో మంగ్లీ డబ్బులు దోచేసిందనో గాను ఆయన ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకు శివా చౌహాన్ ఎవరైతే బ్రదర్ ఉన్నాడో ఆ బ్రదర్ అసలు మంగ్లీ బ్రదరే కాదా, అతను కూడా అసలు మాకు అందుబాటులో లేడు, ఇవన్నీ చెప్తా ఉన్నారు. అవన్నీ ఏంటంటే ఇప్పుడు డీసీపీ చెప్పింది అక్షరాల సత్యం, కానీ వీడు చెప్పడు కదా. ఇప్పుడు వాడు ఎలా చెప్తారు, వాడు షాక్ ట్రీట్మెంట్ కరెంట్ లేకపోతే 3rd డిగ్రీ ఉపయోగిస్తేనో లేకపోతే అలాంటివి ఉపయోగిస్తేనో చెప్తారు. అలాంటివి ఉపయోగించడం చట్ట వ్యతిరేకం. సో వాడిని మమ్మగా అంటే వాడు చెప్తారా? ఎందుకంటే అది మంగ్లీ స్క్రిప్ట్, అది మధుని షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి నిజాలు కక్కించమని మీరు చెప్పారు. నేను అదే అంటున్నా, అలా చేస్తే వస్తాయి, కానీ అలా చేయటం చట్ట వ్యతిరేకం. ఒక న్యాయవాదిగా నేనే దానికి వ్యతిరేకం. అంతకుముందు కూడా అంటే 3rd డిగ్రీకి సంబంధించి నేను చాలా వ్యతిరేకంగా కూడా మాట్లాడాను. మన పోలీసులు కరడు కట్టిన నేరస్తుల నుంచి కూడా నిజాలు రాబట్టారు కదా. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఈ రమవత్తు మధు అనే అరెస్టే ఒక స్క్రిప్ట్, అది అక్కాడినటువంటి స్క్రిప్ట్, ఆవిడ వెనకాల ఉన్నోళ్ళు చేసినటువంటి స్క్రిప్ట్. సో నేనేమంటానంటే వాడు ఎందుకు నిజాలు చెప్తారు? బాధితులు అందరూ దొరికితేనే కదా, దాంట్లో ఉన్న నిందితులందరూ దొరికితేనే కదా అసలు విషయాలు తెలిసేది. ఎవడు బ్యాంక్ ట్రాన్సాక్షన్, వాడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే అసలు విషయాలు తెలుస్తాయి. వాడు అడిగిన దానికి ఎట్లా చెప్తారు? అడిగితే ఇప్పుడు దొంగనే నువ్వు దొంగతనం చేసినవారంటే వాడు దొంగతనం చేసిన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. సో అక్క స్క్రిప్ట్లో అదొక భాగం అన్నట్టు, ఖచ్చితంగా అది కూడా తెర మీదకి వస్తుంది, నో ప్రాబ్లం, దాని గురించి వచ్చే నష్టమేమి లేదు. కానీ ఇక్కడ కంప్లీట్గా నిజమైనటువంటి బాధితులు, ఎప్పటి నుంచో పోరాటం చేస్తున్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో ఈ కంప్లీట్ డైవర్షన్ తీసుకోవటం వల్ల ఈ మీడియా అటెన్షన్, ప్రజల అటెన్షన్ అంతా కూడా ఇటువైపు తిరిగిపోబోతుంది. సో అసలైన ఎజెండా ఏంటంటే మనకు బాధితులకు డబ్బులు ఇప్పించాలి. ఇప్పుడు బాధితులు వర్సెస్ నిందితులు, పలానా ఎక్స్ అండ్ అంటే ఒక ఎక్స్ మంగ్లీ అని కానీ లేకపోతే సుబ్బు మంగ్లీ అని వర్సెస్ మంగ్లీ అని కానీ కాదు. ఇక్కడ బాధితులు వర్సెస్ నిందితులు అదే ఉండాలి. కానీ వీళ్ళు ప్రధాన అజెండా అనే ఆరోపణలు, ఈ ప్రెస్ మీట్లు, అది ఈ ఫోన్ కాల్స్, ఆ ఫోన్ కాల్స్, ఇవే చెప్తున్నారు తప్ప వాళ్ళ దగ్గర ఉన్న బాధితులు నిజంగా వచ్చుంటే వాళ్ళని తీసుకొని దయచేసి ఒక అడ్వకేట్ ద్వారా కోర్టుకు వెళ్ళండి. మీరు మీడియా ముందు రావడం వల్ల అది మీడియాలో వరకే వస్తుంది, కానీ వాళ్ళకి న్యాయం జరగదు కదా. ఇప్పుడు మంగ్లీ ఎక్కడ ఉన్నారండి? మంగ్లీ అంటే నాకు కూడా తెలీదు. చాలా మందికి మంగ్లీ గారు ఫోన్లు చేసి, అంటే వాళ్ళ గిరిజన నాయకులకి ఫోన్లు చేసి నాకు సపోర్ట్ గా మాట్లాడని చెప్పి మాట్లాడుతూ ఉన్నారట. సరే ఎక్కడున్నారు ఏంటి అనేది కూడా బయటికి రావట్లేదు. అయితే సపోర్ట్గా ఎందుకు చేస్తారండి? దొంగలకు సపోర్ట్ చేస్తారా? వాళ్ళు కూడా బయటపడతారు. దొంగలకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎప్పుడైనా సరే సమాజం దృష్టిలో వాళ్ళు ఖచ్చితంగా చరిత్రహీనులుగానే మిగిలిపోతారు. సో వాళ్ళందరూ కూడా బంజారా పెద్దలు ఎవరు కూడా ఇవిడికి సపోర్ట్ చేస్తలేరు. ఎందుకంటే ఈవిడ ఆ బంజారా కమ్యూనిటీకి సంబంధించి ఇసుమిత్తు నీళ్లు పోసింది కాదు, లేదంటే ఒకరికి సహాయం చేసింది కాదు. ఎప్పుడు కూడా ఆవిడ స్వార్థం, ఆవిడ అంతా ఉంది. ఆమె ట్రస్ట్ పెట్టుకొని కూడా, అంటే వేరే వాళ్ళు కూడా చెప్తున్నారు ఏంటంటే ఆ ట్రస్ట్లో కూడా అన్ని వేరే వేరే కార్యక్రమాలకు సంబంధించిన డబ్బులు ట్రాన్సాక్షన్కే ఉంది తప్ప అసలు ఆ ట్రస్ట్ ఎక్కడ ఉంది, దాంట్లో ఏం జరుగుతుంది, ఏం కార్యక్రమాలు ఉన్నాయి ఏంటనేది అని మంగ్లీ పెట్టారని అంటున్నారు. ఐఎమ్ నాట్ షూర్. ఇది ఎవరన్నారు మీతో? వేరే ఒక వ్యక్తి, అతని పేరు ఎందుకులేండి. సో ఒక ట్రస్ట్ కూడా ఉంది అని చెప్పేసి ఏదో అంటున్నారు. అది మనకు డబ్బులు ఎక్కడి నుంచి కలెక్ట్ చేశారంట ఉంది అని అంటున్నారు. దాంట్లో కలెక్ట్ చేశారు అదని మనకు తెలియదు. సో ఐఎమ్ నాట్ షూర్ ఇది కరెక్టో కాదు, కానీ తెలిసింది. సో అది చెప్తున్నా. నేనేమంటానంటే సరే ట్రస్ట్ పక్కకు పెట్టినా ఎవడో ఒక 10 మంది పిల్లల్ని ఆదరించిందా? వాళ్ళని ఏమైనా దత్తత తీసుకుందా? వాళ్ళకి ఏమైనా చదువు సంధ్యలు విద్యా బుద్ధులు చెప్పించిందా? నేను కింది స్థాయి నుంచి వచ్చిన ఎవడ ఎంతమంది కింది స్థాయి వాళ్ళకి సహాయం చేసింది? కనీసం ఒక 10వ తరగతి బాబుకి కనీసం ఒక ప్యాడ్ కొనిచ్చిందా? సో అలాంటిది ఏం లేదు కాబట్టి ఈవిడికి ఎవరు సపోర్ట్ చేయరు. ఈరోజు ఏదో ఆవిడకి సమస్య వచ్చి పెద్ద దాంట్లో ఇరుక్కుపోయి నేను బంజారా బిడ్డని నాకు సపోర్ట్ చేయని అని అంటుంది. కానీ ఇప్పుడు తెర ముందుగా కనపడే మంగ్లీ వేరు, తెర వెనక మంగ్లీ వేరు. తెర వెనక మంగ్లీ చాలా హారబుల్గా ఉంటుంది, చాలా టెరబుల్గా ఉంటుంది, చాలా అసహ్యమైన బూతులు మాట్లాడేది, ఆవిడ ప్రవర్తన అంతా యారగెంట్గా ఉంటుంది. కానీ ప్రెస్ మీట్కి వస్తే చాలా బుద్ధిమంతులు. అలా అంటే అసలు ఆ మంగ్లీ అయినా ఈ మంగ్లీ అయినా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే పర్సనల్గా నేను ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసే కాబట్టి మంగ్లీ అసలు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? మీటింగ్ జరిగింది, ఏవిడే వాళ్ళందరినీ ఒక డైరెక్టర్ గారితో, ఒక మ్యూజిక్ డైరెక్టర్ గారితో, ఒక డైరెక్టర్ గారితో, ఒక లాయర్ గారితో మీటింగ్ నన్ను పిలిపించినప్పుడు అసలు కంప్లీట్ ఆవిడ వెర్షన్ అంతా కంప్లీట్. మీరు కూడా కొన్ని ఆడియోలు చూసినట్టయితే ఎంత అసహ్యంగా జిగుప్సాకరంగా బూతులు మాట్లాడిందో మీరు చూశారు. దయచేసి ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే తెర ముందు ఉండే మంగ్లీ చాలా సాత్వికంగా, చాలా శాంతిగా, చాలా ధీనంగా, అమాయకత్వం. కానీ తెర వెనక మంగ్లీ కాదండి, ఆవిడ పెద్ద ఏమంటారు మహమ్మారిలాగా ఉండిపోతుంది అన్నట్టు. అసహ్యమైన బూతులు మాట్లాడితే ఫుల్ ఆరోగ్యంగా ఉంటుంది, అసలు డోంట్ కేర్ అన్నట్టు ఉంటుంది. ఎవడు ఎట్లా అంటే ఆకాశం నుంచి డైరెక్ట్గా లేదంటే ఒక అంబానీ ఇంట్లో పుట్టినటువంటి వ్యక్తిలాగా తను
ప్రవర్తన అంతా కంప్లీట్గా చేంజ్ ఉంటుంది, చాలా దారుణమైన బిహేవియర్ ఉంటుంది. Okay. సో దయచేసి ఆ గంట ఏం జరిగింది ఒక్కసారి చెప్పండి. గంట కాదు 4 గంటలు జరిగింది. 4 గంటల పాటు 4 గంటలు జరిగింది మీటింగ్. బాధితులందరూ కిందే ఉన్నారు, మేమందరం పైన ఉన్నాం. ఏం లేదు, నన్ను తీసేయండి, ఈ వీడియోలో నుంచి నా తమ్ముడి పేరు తీసేయండి, పోలీస్ కేసులో నుంచి నా తమ్ముడి పేరు నా పేరు తీసేయండి, ఇదే నేను అన్నా. సరే మీ పేర్లు తీసేస్తా, మా బాధితులకు న్యాయం చేయండి, ఆ డబ్బులు వాళ్ళకి ఇప్పించండి. రమౌత్ మధు మీద ఎవరైతే ఇంకా వాళ్ళు ఉన్నారు, మీ తమ్ముడు వీళ్ళ మీద కేసు పెట్టినట్టే నేను పెట్టను, నేను పోలీస్ స్టేషన్ చుట్టూ నేను తిరగను. సరే ఓకే, బాధితుల తరపున మీరు నిల్చొని వాళ్ళందరినీ తీసుకొచ్చి బాధితుల్ని అప్పచెప్పండి అంటే ఆడెవడో నాకేం తెలుసండి, ఆ రమౌత్ మధు ఎవడో నాకు తెలియదని. కానీ చూస్తే రమౌత్ మధుకి ఎవడుకున్న సంబంధాలకు సంబంధించిన అన్ని వీడియోలు, అంటే వీళ్ళిద్దరికి పరిచయం ఉన్నటువంటి వీడియోలు కానీ ఆడోలు కానీ అన్ని బయటకు వచ్చినాయి. ఏంటంటే మంగళి ఒక పెద్ద నాటకం ఆడుతుంది ఇందులో. మరి వాళ్ళ తమ్ముడిని ఆవిడనే సేవ్ చేసుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ లో పడి ఆవిడ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు చెప్తుంది. మంగళిని ఎవరు దయచేసి నమ్మకండి. మంగళి గారికి ప్రత్యక్షంగా పరోక్షంగా దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి బాధితులు చెప్తున్నారు. చాలా ఆధారాలు కూడా దాన్ని రుజువు చేస్తున్నాయి. ఆ 4 గంటల మీటింగ్ లో మిమ్మల్ని బూతులు తిట్టారా? ఆ లాస్ట్ ఇక వచ్చే ముందు అంటే ఆమె మాట మీరు వినకపోయేసరికి మీకు డబ్బులు ఇస్తా, మరి ఈ కేసు వాపస్ తీసుకోండి అనేసరికి నేను అది అప్రస్తుతం ఇస్తా అనేసరికి నాకెవడం ఎందుకండి, బాధితులకి ఏమండి. ఆమె ప్రస్తావించారు కదా 10 లక్షల రూపాయలు నన్ను డబ్బులు అడిగారని చెప్పి ఇదే ప్రెస్ మీట్ లో. లేదండి, ఆమె అంత అసలు మీరు ఊహకు అందని అమౌంట్ ఆవిడ నాకు అంటే నాకు ఆఫర్ చేసింది, నేను దాన్ని వద్దనుకున్నాను. ఎందుకు ప్రజల రెక్కల కష్టార్జితో నాకెందుకు, ఒకళ్ళ రెక్కల కష్టార్జితో నాకెందుకు, నాకు ఫీజు కూడా ఇవ్వలేదు ఇంతవరకు. ఆ కేసు వాదిస్తున్నా ఇప్పటి వరకు ఫీజు కూడా ఇవ్వలేదు. సో నేను ఏమంటానంటే పెద్ద వేదికగా మీరు చెప్పండి, ఎంత 1 crore లేదు 2 crores ఇంకా ఎక్కువ ఉంది, పెద్ద అమౌంటే. కానీ ఇప్పుడు 10 కోట్లు అయితే 10 కోట్లు ఆఫర్ చేసింది. లేదు వలి గారి దీన్ని డివేట్ చేస్తున్నారు. అయితే పెద్ద అమౌంట్ అది కోర్టులో చెప్తా. అప్పుడు అంటే కోర్టులో చెప్పేంత వరకు కూడా అన్ని నిజాలు ఒకేసారి చెప్తే ఈవిడ ఎస్కేప్ అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కూడా మీరు ఒప్పుకోపోయేసరికి అంటే భౌతిక దాడికి పాల్పడడానికి ప్రయత్నం చేసింది. భౌతిక దాడి కొట్టే ప్రయత్నం చేసింది. ఎవరి చేత కొట్టించడం? ఆవిడే, అక్కడ ఎవరూ లేరు, ఆవిడే. సో ఆవిడ బయటకు వచ్చి ఇక అరుస్తూ బూతులు మాట్లాడుతూ వాళ్ళ తమ్ముడితోని ప్రధాన నిందితుడు రమౌత్ మధుతో కాన్ఫరెన్స్ లో తీసుకుని మాట్లాడిస్తూ బూతులు తిడుతూ ఇక కొట్టడానికి వచ్చేటప్పటికి అక్కడ ఉన్న తిరుమలేష్ మా ఫ్రెండ్, ఇప్పుడు ఈ కేసు నా దగ్గర తీసుకొచ్చిన తిరుమలేష్, తర్వాత రవ్వన్ అని ఉన్నారు, వాళ్ళని కిందకి తీసుకెళ్ళిపోయారు. ఇక అక్కడ నుంచి మేము డైరెక్ట్గా వచ్చి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఇక అక్కడ నుంచి నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఖచ్చితంగా ఇందులో వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉంది. మంగ్లీ దీంట్లో ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి విషయాలు ఏంటంటే చాలా మంది ఈ రోజు కూడా వాళ్ళ డ్రైవర్ చెప్పిండు, మంగ్లీ రమౌత్ మధు వాళ్ళ ఆఫీస్కి నైట్ వచ్చి వాళ్ళు కూర్చొని గంటలు మాట్లాడుకొని వెళ్ళేవాళ్ళని కూడా చెప్తున్నారు. సో వీళ్ళందరికీ కూడా పరిచయం ఉంది, వీళ్ళందరికీ తెలిసే జరిగింది. మంగ్లీ వాళ్ళ తమ్ముడు దీంట్లో ప్రధానంగా ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయ్యి ఉంటూ ఆ డబ్బులన్నీ కూడా కలెక్ట్ చేసుకుని ఈ మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివాని కలెక్ట్ చేసుకుని వెళ్ళేవాడంట. సో కాబట్టి వీళ్ళంతా తెలిసే జరిగింది, ఇది ఒక పెద్ద భారీ కుట్ర. సో నేనేమంటానంటే ఇప్పుడు కొంతమంది ఎవరైతే మంగ్లీ మీద ఇప్పుడు ప్రొడ్యూసర్ కౌన్సిల్ కంప్లైంట్ చేశారు, ఇవన్నీ కూడా ఏంటంటే అది కూడా ఇప్పుడు ఆవిడ తప్పు చేసిందని మనం కూడా తప్పు చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను పెట్టిన ఎఫ్ఐఆర్ బేస్ చేసుకుని ఆవిడ సినిమాల్లో పాటించొద్దు అంటే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు చెప్పింది ఆఫీస్ రూమ్ లో జరిగింది, 4 గంటల పాటు జరిగింది, మీరు చెప్పేది ఒక రకంగా ఉంది. ఇక్కడ మంగ్లీ మాట్లాడుతుంది చాలా, నేను ఎందుకు చేస్తానండి, నేను మీ చేతుల్లో పుట్టిందాన్ని పెరిగిందాన్ని, కానీ నేను ఈ స్థాయికి రావడానికి మీరే కారణం అని చెప్పి ఎంత హంబుల్ గా ఎంత హంబుల్ గా మాట్లాడింది కదా. కానీ మీరు చూసినట్టయితే ఆవిడ ఆడియోలు విన్నారు ఎంత బూతులు ఉన్నాయో. ఆవిడ చాలా, అదే చెప్తున్నా, తెర ముందు మంగ్లీ మహానటి, తెర వెనక మంగ్లీ ఇక ఎట్లా అంటే ఇక ఆవిడ మనం మాటల్లో వర్ణించలేనంత అగ్రెసివ్, పొగరు, అహంకారం, ఇక అన్ని ఆ పదాలు ఏవి సరిపోవు అన్నట్టు అంత ఉంటుంది. మీ మీద దాడి చేసేటువంటి టైంలో అక్కడ డైరెక్టర్ ఉన్నారు కదా, అడ్వకేట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, మీకు మీ ఇద్దరికి తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా. డైరెక్టర్ గారు ఆల్రెడీ ఆయన లోపలికి వచ్చేసిండు, నేను బయటకు వెళ్ళి ఆయన లోపలికి వచ్చిండు, మంగ్లీ నాతో పాటు బయటకు వచ్చింది. ఆ పూజారి నాగేశ్వర గారు వేరే క్లయింట్తో పక్కన మాట్లాడుతున్నా. ఆయన సీసీటీవీ ఫుటేజ్ మనకు దొరికితే దాంట్లో ఆడియో కూడా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది. సో దాన్ని మనం చక్కగా చూడొచ్చు, దాంట్లో మంగ్లీ యొక్క బిహేవియర్ దొరికిపోతుంది. సో వీళ్ళందరూ లేనిపోప్పుడే నేను వెళ్ళిపోతుంటే నా మీద దాడి చేయడానికి వచ్చింది అన్నట్టు. అలా ఆ తర్వాత మీరు బయటకు వచ్చేసి నేను వెళ్ళి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. అలా చూద్దాం నెక్స్ట్ పరిణామాలు ఎట్లా ఉంటాయో. కొన్ని సంచలనమైనటువంటి విషయాలు మీరు మంగ్లీ గురించి వీడియోలో చెప్పారు. అవును. సో నెక్స్ట్ ఈ కేసు ఏ విధంగా ముందుకు పోతుంది దాని తర్వాత మళ్ళీ ఒకసారి మనం మాట్లాడదాం. తప్పకుండా. థ్యాంక్ యూ అండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.